ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఒక అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ వివాదం, మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, చమురు సరఫరా మార్గాలపై వస్తున్న ముప్పులు అంతర్జాతీయ మార్కెట్లను వణికిస్తున్నాయి. మరోవైపు అమెరికా వంటి అగ్రరాజ్యాలే ద్రవ్యోల్బణ భారాన్ని మోయలేక సతమతమవుతున్నాయి. ఇలాంటి గ్లోబల్ సంక్షోభ వాతావరణం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపకుండా కాపాడుకోవడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కేవలం 72 గంటల వ్యవధిలో 4 అత్యంత కీలకమైన, కఠినమైన ఆర్థిక నిర్ణయాల్ని తీసుకుంది. బంగారం, వెండిపై దిగుమతి సుంకం పెంపు, చక్కెర ఎగుమతులపై నిషేధం, పాల ధరల పెంపు, ఇంధన ధరల సర్దుబాటు లాంటి నిర్ణయాలు సామాన్యంగా చూసేవారికి కేవలం ధరల పెరుగుదల్లాగానో లేదా ఆంక్షల్లాగానో అనిపించవచ్చు. కానీ ఆర్థిక విశ్లేషకుల పరిశీలనలో ఈ 4 నిర్ణయాల వెనుక భారతదేశ ఆర్థిక స్థిరత్వాన్ని, రూపాయి విలువను, ఆహార భద్రతను కాపాడే ఒక దీర్ఘకాలిక వ్యూహం ఉంది. సాధారణ ప్రజలకు అర్థం కాని ఈ అంతర్గత ఆర్థిక సమీకరణాలు, మోదీ ప్రభుత్వం ఈ అడుగులు వేయడానికి దారితీసిన అసలు కారణాలున్నాయి. భారత ప్రభుత్వం తీసుకున్న మొదటి అతిపెద్ద నిర్ణయం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచడం. భారతదేశంలో పండుగలు, పెళ్లిళ్ల సీజన్లలో బంగారానికున్న డిమాండ్ ప్రపంచంలోనే అత్యధికం. అయితే భారతదేశంలో బంగారం లభ్యత చాలా తక్కువ కాబట్టి మన అవసరాల కోసం ప్రతి ఏటా టన్నుల కొద్దీ బంగారాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ దిగుమతుల కోసం భారత్ భారీ మొత్తంలో అమెరికన్ డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల నుండి తమ డబ్బును ఉపసంహరించుకొని సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లుతారు. దీనివల్ల అంతర్జాతీయంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఈ తరుణంలో మోదీ ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచడానికి ప్రధాన కారణం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ నియంత్రించడమే. దేశం నుండి బయటికెళ్లే విదేశీ మారక ద్రవ్యం దేశంలోకొచ్చే డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే ఈ లోటు పెరుగుతుంది. బంగారం దిగుమతులు విపరీతంగా పెరిగితే దేశంలో ఉన్న డాలర్ నిల్వలు హరించుకపోయి అమెరికన్ డాలర్తో పోలిస్తే భారతీయ రూపాయి విలువ ఘోరంగా పడిపోతుంది. రూపాయి విలువ పడిపోతే మనం విదేశాల నుండి దిగుమతి చేసుకునే ముడి చమురు, ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువుల ధరలు మరింత ప్రియమవుతాయి. అందుకే దేశీయంగా బంగారం కొనుగోళ్లను తాత్కాలికంగా నిరుత్సాహపరచడం ద్వారా డాలర్ల ప్రవాహాన్ని అడ్డుకోవడానికి రూపాయి రక్షణ కవచంగా మోదీ ప్రభుత్వం ఈ సుంకాన్ని పెంచింది. ఇది తక్షణ అవసరాల కోసం కాకుండా దేశ విదేశీ మారక నిల్వలను కాపాడే ముందస్తు ఆర్థిక రక్షణ చర్య. ప్రభుత్వం తీసుకున్న రెండో నిర్ణయం చక్కెర ఎగుమతులపై పూర్తిస్థాయి నిషేధం, ఆంక్షలు విధించడం. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెజిల్ వంటి ప్రధాన చక్కెర ఉత్పత్తి దేశాల్లో వాతావరణ మార్పుల వల్ల దిగుమతి తగ్గడంతో ప్రపంచవ్యాప్తంగా చక్కెర ధరలు ఆకాశాన్నంటాయి. ఇలాంటి సమయంలో భారతీయ చక్కెర మిల్లులు, ఎగుమతిదారులు విదేశాల్లో వచ్చే భారీ లాభాల కోసం దేశంలో ఉన్న చక్కెర నిల్వలన్నింటినీ విదేశాలకు ఎగుమతి చేయడానికి మొగ్గు చూపుతారు. ఒకవేళ దేశంలోని చక్కెర నిల్వలు విదేశాలకు తరలిపోతే భారతదేశంలో చక్కెర కొరత ఏర్పడి దేశీయంగా ధరలు విపరీతంగా పెరుగుతాయి. చక్కెర అనేది కేవలం ఇళ్లలోనే కాకుండా స్వీట్లు, బిస్కెట్లు, శీతల పానీయాలు, బేకరీ ఉత్పత్తులు, ఇలా వందలాది ఆహార పరిశ్రమలకు ముడిసరుకు. దేశీయంగా చక్కెర ధర పెరిగితే అది మొత్తం ఆహార ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. దీని వెనక ఉన్న మరో ముఖ్య రీజన్ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం. ముడి చమురు దిగుమతుల్ని తగ్గించుకోవడానికి పెట్రోల్లో చెరకు రసం నుండి తయారు చేసే ఇథనాల్ను కలపాలని మోదీ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని పెట్టుకుంది. చక్కెర మిల్లులు కేవలం చక్కెర ఉత్పత్తికే పరిమితం కాకుండా ఇథనాల్ తయారీకి కూడా చెరకును మళ్లించాల్సి ఉంటుంది. దేశంలో చక్కెర కొరత ఏర్పడితే ఇథనాల్ ఉత్పత్తి దెబ్బతింటుంది. ఇది తిరిగి దేశ ఇంధన భద్రతపై ప్రభావం చూపుతుంది. అందువల్ల దేశంలోని 140 కోట్ల జనాభాకు నిత్యావసర వస్తువైన చక్కెర అందుబాటు ధరల్లో ఉండేలా చూడ్డానికి, పండుగల సీజన్లలో ధరలు పెరగకుండా అదుపు చేయడానికి, ఇథనాల్ ప్రాజెక్టులకు అంతరాయం కలగకుండా చూసేందుకు మోదీ ప్రభుత్వం ఎగుమతుల్ని నిషేధించే కఠిన నిర్ణయం తీసుకుంది. డైరీ బ్రాండ్లు, పాల ధరల్ని లీటర్కు పెంచుతూ తీసుకున్న నిర్ణయం వెనుక ప్రభుత్వ పరోక్ష మద్దతు, డైరీ కోఆపరేటివ్ సొసైటీల ఆర్థిక ఒత్తిడున్నాయి. పలు సామాన్య ప్రజల దైనందిన జీవితంలో ఒక భాగం కావడంతో ఈ ధరల పెంపుపై సహజంగానే విమర్శలొచ్చాయి. అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం పశుగ్రాసం ధరలు, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడమే. గత కొద్ది కాలంగా దేశంలో వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, తీవ్రమైన ఎండల కారణంగా పశుగ్రాసం కొరత ఏర్పడింది. దీనివల్ల పశుగ్రాసం ధరలు దాదాపు 20 నుండి 30% వరకు పెరిగాయి.
పశువుల నిర్వహణ ఖర్చు పెరిగినప్పుడు పాడి రైతులకు లభించే లాభం తగ్గుతుంది. రైతులకు గిట్టుబాటు ధర లభించకపోతే వారు పాడి పరిశ్రమను వదిలేసే ప్రమాదం ఉంది. ఇది దీర్ఘకాలంలో దేశంలో పాల కొరతకు దారితీస్తుంది. భారతదేశం పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ అంతర్గత డిమాండ్ కూడా అంతే స్థాయిలో ఉంది. డైరీ కంపెనీలు వినియోగదారుల నుండి వసూలు చేసే ధరలో దాదాపు 75 నుండి 80% మొత్తాన్ని నేరుగా పాడి రైతులకు మిల్క్ ప్రొక్యూర్మెంట్ ధరగా చెల్లిస్తాయి. రైతులకు మద్దతుగా నిలవడానికి, దేశీయంగా పాల సేకరణ స్థిరంగా సాగడానికి ధరల సర్దుబాటు తప్పనిసరైంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న పాడి రైతులు నష్టపోకుండా కాపాడడం, అలాగే పాల సరఫరా చైన్ విచ్ఛిన్నం కాకుండా చూడటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. డెబ్బై 2 గంటల్లో జరిగిన మార్పుల్లో అత్యంత ప్రభావవంతమైంది పెట్రోల్, డీజిల్ ధరల సర్దుబాటు. భారతదేశం తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 85% విదేశీ దిగుమతుల ద్వారానే పొందుతోంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధి పరిసరాల్లో నౌకల రాకపోకలపై వస్తున్న ముప్పుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధరలు బ్యారెల్కు నిరంతరం మారుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పుడు దేశీయంగా చమురు విక్రయ కంపెనీలు IOCL, BPCL, HPCL తీవ్రమైన అండర్ రికవరీస్ ఎదుర్కొంటాయి. మోదీ ప్రభుత్వం ఇంధన ధరల విషయంలో ఒక సమతుల్య వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఒకవేళ ఆయిల్ కంపెనీలు నష్టాల్లో కూరుకుపోతే అవి కొత్తగా చమురును దిగుమతి చేసుకునే ఆర్థిక శక్తిని కోల్పోతాయి. ఇది దేశంలో ఇంధన కొరతకు దారితీస్తుంది. మరోవైపు ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ఈ క్లిష్ట పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం వ్యూహాత్మక చమురు నిల్వలను పెంచడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులకు అనుగుణంగా ధరలను పాక్షికంగా సర్దుబాటు చేయాల్సొచ్చింది. దేశ ఆర్థిక స్థిరత్వం దెబ్బతినకుండా ఉండాలన్నా, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దివాలా తీయకుండా కాపాడాలన్నా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఇంధన భద్రతపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన కీలక సమీక్షలు కూడా భవిష్యత్తులో రాబోయే పెద్ద అంతర్జాతీయ సంక్షోభాల నుండి దేశం ముందే సురక్షిత తీరాలకు చేర్చడానికేనని స్పష్టంగా తెలుస్తోంది. ఈ 4 నిర్ణయాలను కలిపి పరిశీలిస్తే మోదీ ప్రభుత్వం కేవలం తక్షణ రాజకీయ లాభ నష్టాల కోసం కాకుండా భవిష్యత్ ప్రపంచ ఆర్థిక తుఫాన్ను తట్టుకునేలా భారత్ సిద్ధమవుతోంది. ప్రపంచంలోని అనేక దేశాలు సంక్షోభంలో పూర్తిగా మునిగిపోతుంటే మోదీ నాయకత్వంలోని భారత్ మాత్రం ముందస్తు చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థకు రక్షణ గోడలు నిర్మిస్తోంది. బంగారం సుంకం పెంపు ద్వారా రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోవడం, చక్కెర ఎగుమతుల నిషేధంతో దేశీయ ధరల్ని అదుపు చేస్తూ ఇథనాల్ ప్రాజెక్టులను రక్షించడం, పాల ధరల పెంపుతో పాడి రైతులకు మనుగడ కల్పించడం, ఇంధన ధరల సర్దుబాటుతో అంతర్జాతీయ చమురు సంక్షోభం నుండి దేశీయ సంస్థల్ని కాపాడడం లాంటి వ్యూహాలు ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం వైపు వెళ్తూ ఉండటం, ప్రపంచ కంపెనీలు చైనా +1 వ్యూహంలో భాగంగా తయారీ కేంద్రంగా భారత్ వైపు చూస్తున్న తరుణంలో దేశంలో ఆర్థిక స్థిరత్వం ఉండటం అత్యంత ముఖ్యం. రాజకీయ స్థిరత్వంతో పాటు పటిష్టమైన ఆర్థిక నిర్ణయాలున్న దేశాల్లోనే పెట్టుబడి పెట్టడానికి గ్లోబల్ ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతారు. రేపు జరగబోయే అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశంలో కూడా భారత్ ఆకర్షణీయమైన కేంద్రంగా నిలవడానికి ఈ ముందస్తు చర్యలు దోహదపడతాయి. అంతర్జాతీయ వ్యూహకర్తలు మోదీని స్థిరమైన గ్లోబల్ లీడర్ అని అనడానికి కారణం ఇలాంటి క్లిష్ట సమయాల్లో జనాకర్షక నిర్ణయాల కంటే దేశ ప్రయోజనాలే పరమావధిగా కఠినమైన వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోగలగడమే. సామాన్య ప్రజలకు భారంగా కనిపించే ఈ అడుగులు వాస్తవానికి భారత్కు రాబోయే కాలంలో ప్రపంచ ఆర్థిక శక్తుల సరసన అగ్రస్థానంలో నిలబెట్టడానికి వేసిన బలమైన పునాదులు.